ఇటు ఎముకలు కొరుకుతున్న చలి వణికిస్తుంటే అటు దూసుకొచ్చిన మంటలు దహించేస్తున్నాయి. అగ్రరాజ్యంలోని తాజా పరిస్థితి ఇది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు తుఫాన్ కొనసాగుతుంది. దట్టమైన హిమపాతం ఇళ్లు, రహదారులు, వృక్షాలపై పేరుకుపోతుంది. మరోవైపు కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మాత్రం ఉవ్వెత్తున దూసుకొచ్చిన కార్చిచ్చు హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లను దహించేస్తుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికాపై ప్రకృతి కన్నెర చేసిందా? ఇక్కడి వాతావరణ పరిస్థితులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అగ్రరాజ్యంలో ఇప్పుడు శీతాకాలం. అనేక రాష్ట్రాల్లో మంచు తుపాను ముంచుకొస్తూ ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కాలిఫోర్నియా స్టేట్లో చూడొచ్చు. అమెరికాలోని అత్యంత సంపన్నులు, ప్రముఖులు నివసించే లాస్ ఏంజల్స్ ప్రాంతాన్ని భారీ కార్చిచ్చులు చుట్టుముట్టాయి. దాదాపు 1,00,000 మందికి పైగా ప్రమాదంలో చిక్కుకోగా ఇప్పటికే 2,000కు పైగా ఇళ్లు, భవనాలు కాలి బూడిదిగా మారిపోయాయి. బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించగా వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు మరింతగా విస్తరించడం అందరినీ కలవరపెడుతోంది. మంటల్ని అదుపు చేసేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. లాస్ ఏంజల్స్ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 5గురు చనిపోయారు. ఎంతోమంది గాయపడ్డారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉండే హాలీవుడ్ హిల్స్ తో పాటు పాలిసాడ్స్, ఈటన్, ఆల్బడేనా, పసాడేనా, రన్యాన్ కెనాన్ నివాస ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి. అనేక మంది ఇళ్లను అగ్నికీలలు దహించేశాయి. బాధితుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కూడా ఉన్నారు. ఆయన ఇల్లు ఈ మంటల్లో కాలి బూడిదైపోయింది. 3 గదులు కలిగిన ఈ లగ్జరీ ఇంటిని 1950లో నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెబుతున్నారు. వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు బూడిదిగా మారిపోతున్నాయి. రియాలిటీ టీవీ స్టార్ ప్యారిస్ హిల్టన్, నటులు యూజిన్ లెవీ, బిల్ క్రిస్టల్, జాన్ గుడ్మన్ ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయాయి. పాలిసాడ్స్ లో దివంగత హాస్య నటుడు విల్ రోజరస్ ఇల్లు దగ్ధమైపోయింది. కార్చిచ్చు కారణంగా 4,20,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలోని గ్రేటర్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల నుండి దాదాపు 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవి మంటలు అతి వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో హాలీవుడ్ హిల్స్ ను ఖాళీ చేయిస్తున్నారు. వేలాది మందిని ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోవలసిందిగా అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు 6 చోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్లు ఫైర్ అధికారులు ప్రకటించారు. వీటిలో 15,800 ఎకరాలను కాల్చి బూడిద చేసిన పాలిసాడ్స్ ఫైర్ అతి పెద్దది. ఈటన్ ఫైర్ 10,000 ఎకరాలను దగ్ధం చేసింది. ఆల్బడేనా, పసాడేనా ప్రాంతాల్లో ఇది ఉంది. ఇక హాలీవుడ్ హిల్స్ ను చుట్టుముట్టిన సన్సెట్ ఫైర్ వేగంగా వ్యాపిస్తోంది. సైల్మర్ ప్రాంతంలో హ్యూరెస్ట్ ఫైర్ 700 ఎకరాలను బూడిద చేసింది. లిడియా ఫైర్ 340 ఎకరాలను కాల్చేసింది. కార్చిచ్చు కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు. కాగా అగ్ని ప్రమాదాల బారిన పడిన అకాడమీ సభ్యులు తమ బ్యాలెట్లు వేయడానికి మరింత సమయం ఇచ్చారు. ఈవెంట్లలో నిత్యం కళకళలాడే లాస్ ఏంజల్స్ లో పామెలా ఆండర్సన్ సినిమా ప్రీమియర్ తో పాటు పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్ లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం నెలకొంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను కూడా అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. హాలీవుడ్ ప్రముఖులు అమితంగా ఇష్టపడే కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్ నేలమట్టమైంది. కాలిఫోర్నియా నగరం చుట్టూ మంటలు వ్యాపించాయి. 100 మీటర్ల మేర ఎగిరిపడుతున్న నిప్పురవ్వల కారణంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ మంటల నుంచి వెలువడుతున్న పొగ ఆకాశానంతా కమ్మేసింది. కాలిఫోర్నియా స్టేట్ కార్చిచ్చు కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలంలో చివరిసారిగా చేపట్టిన విదేశీ పర్యటన రద్దయింది. ఇటలీ, రోమ్లలో ఆయన పర్యటించాల్సి ఉంది. అధ్యక్షుడు బైడెన్ లాస్ ఏంజల్స్ లోని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కార్చిచ్చును అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ రాజీనామా చేయాలని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. మరోవైపు కాలిఫోర్నియాలోని అడవుల్లో కార్చిచ్చు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. పాలిసాడ్స్, ఈటన్ తదితర ప్రాంతాల్లో గాలివేగం చాలా ఎక్కువగా ఉండడంతో అటవీ మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో ఫైర్ సిబ్బందిని మరింతగా రంగంలోకి దించుతున్నారు. ప్రస్తుతం 1,700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరో 7,500 మంది సిబ్బందిని కాలిఫోర్నియా ఫైర్ డిపార్ట్మెంట్ సిద్ధం చేసింది. రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బందిని సహాయం కోసం పిలిపించారు. అమెరికాకు ఒకవైపున ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అడవి మంటలు అల్లకల్లోలం చేస్తుంటే మరోవైపు ముంచుకొస్తున్న మంచు తుపాను
భయపెట్టేస్తోంది. మధ్య అమెరికాను తాకిన ఈ తుపాను తూర్పు దిశగా కదులుతోంది. మంచు తుపాను కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సుమారు 10 లక్షల మందిపై దీని ప్రభావం పడనుంది. మంచు తుపాను కారణంగా ఈ దశాబ్దంలో అత్యంత భారీ హిమపాతం, అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ దశాబ్దంలో సంభవించిన అత్యంత భారీ హిమపాతం ఇదేనని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇది 2011 తర్వాత అమెరికాలో అత్యంత శీతల జనవరిగా పేర్కొంది. కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మిసిసిపి, ఫ్లారిడాతో సహా అనేక ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటకీ, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలలో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. అమెరికాలో దశాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తోందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. అమెరికాలోని పలు రాష్ట్రాలు మంచు తుపాను హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, ఫిలడెల్ఫియా నగరాలను భారీ మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు, కాన్సాస్, ఇండియానాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుంది. పలు ప్రాంతాలు హిమపాతంతో మంచు దుప్పటిని తలపిస్తున్నాయి. ఇళ్లు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి. రోడ్ల మీద దట్టంగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమాన సర్వీసులు కూడా ప్రభావితమైపోతున్నాయి. పలు నగరాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే తాజా పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.